మిత్రులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు చౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలు, వారి పట్ల రాష్ట్రంలో ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ ఆధార్, రేషన్, హెల్త్, జాబు కార్డులు లేని వారికి తీసిస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ మా గిరిజన నిరుపేద యానాదుల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, అంటే మా గిరిజన నిరుపేద యానాదులు 40-50 సంవత్సరముల నుంచి దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, అంటే 40-50 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అన్ని ప్రభుత్వాలు నిరుపేద యానాదులకు అన్ని సంక్షేమ పథకాలు, జీవోలు అన్నీ విడుదల చేస్తున్నాయి. కానీ ఆయా ఏరియాలలో కొంతమంది మా యానాది కుల నాయకులే, కొంతమంది పలు రాజకీయ పార్టీలలో చేరి ఆ రాజకీయ పార్టీ పేర్లు చెప్పుకోకుండా, ఆ కండవాలు కప్పుకోకుండా యానాది కుల నాయకుడు అని ముసుగులో యానాదుల దగ్గరకు వచ్చి యానాదులు రక్తం తాగుతూ యానాదులనే ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా బలి చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి నాయకులకి ఎవరికైనా సురికి తగిలిన రోజు కులం గుర్తొస్తుంది, లేదంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే సురుకు దెబ్బ తగులుతుందో ఆ రోజు యానాది కులం, యానాది జాతి, యానాది నాయకులు గుర్తుకొస్తున్నారు. దీనివలన మా నిరుపేద యానాదులు చాలా వరకు బలైపోతున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీని ఉద్దేశించి మేము మాట్లాడలేదు. మేమేం చెప్పామంటే 40-50 సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. కానీ మా గిరిజన నిరుపేద యానాదులకు అన్ని జీవోలు, అన్ని పథకాలు అందిస్తున్నారు. కానీ అందరికుండా చేసేది ఏంటంటే మాలోనే కొంతమంది అవినీతి పనులయ్యి ఈ విధంగా దుర్మార్గ పనులు చేస్తున్నారు. దానిలో భాగంగా మీకు ఇప్పుడు నేను కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను. దీంట్లో మనం చూస్తున్నాము, నెల్లూరు జిల్లాలో గత 1.5 నెల రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, పోట్లూరు జయవర్ధన్ చేస్తున్న అరాచకం, అల్లర్లు, రాస్తా రోగాలు, పుకార్లు, ఆరోపణలు మీరు ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి నేనేం చెప్తానంటే, కొంతమంది పార్టీలో ఉండడం తప్పు కాదు, ఎవరైనా ఏ పార్టీలోనే ఉండొచ్చు. కానీ నిజాయితీగా ఆ పార్టీ పేర్లు చెప్పుకోవాలి, ఆ కండవాళ్ళు కప్పుకోవాలి. వాళ్ళు ఏ దాంట్లో రిలే నిరాహార దీక్ష అవ్వచ్చు, అమర నిరాహార దీక్ష అవ్వచ్చు, లేదు ఎవరికన్నా మద్దతు తెలపాలన్నా కూడా ఆయా పార్టీలో నుంచి నిజాయితీగా రావచ్చు, కండవాళ్ళు కప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఆ కండవాళ్ళు కప్పుకోకుండా ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము యానాది కులం అని చెప్పుకొని మోసం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా దీంట్లో ప్రత్యక్ష సాక్షి పోట్లూరు జయవర్ధన్, ఆయన అరాచకాలు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ అరాచకాలు ఆయన మాకు శత్రువు కాదు, అంటే మా యానాది కులం సంబంధించినోడు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరూ దెబ్బ సురుకు తగిలినప్పుడే మా యానాది కులం, మా యానాది జాతి, యానాది నాయకులు అని చెప్పుకొని అల్లర్లు సృష్టించి ఇలాంటి నిరుపేదలని బలి చేస్తున్నారు. ఒక రాజకీయ రంగు పూసి నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు. ఇది మీరు పార్టీలో ఉండడం తప్పు కాదు. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా కండవాళ్ళు కప్పుకోండి. ఎవరి ఉద్దేశంతో ఎవరే మాట్లాడేది లేదు. దీనికి ఈ పోట్లూరు జయవర్ధన్ ఈ నెల్లూరులో సృష్టించిన అరాచకాలు, అల్లర్లు మీరే చూడండి. ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా ఇబ్బంది జరిగితే కలెక్టర్ గారికి ఒక
లెటర్ ఇచ్చుకుంటే దానికి మినిమం 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజుల టైంలో వెంటనే డబ్బు ఉన్న అహంకారంతో ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తారు. వెంటనే తెల్లారి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎన్నికల కమిషనర్ గారికి నోటీసులు, కలెక్టర్ గారి మీద ఆరోపణలు, మాకు పరిష్కారం అవ్వలేదు. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ మీద కూడా ఆరోపణలు, వెంటనే మాకు పరిష్కారం కాలేదు. ఎవరికైనా ఏ బాధితులైనా ఒక అధికారికి లెటర్ ఇచ్చినప్పుడు, రిప్రెషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజులలో ఏ విధంగా సృష్టించాడో మీకు చూపిస్తాను. నా మిత్రుడు చాలా మంది అంటే మా పిఎన్ యానాది మహానాడు చేసే కార్యక్రమాల్లో చూసే వాళ్ళంతా నాకు ఫోన్లు చేసి ఈ విధంగా రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆయా జిల్లాలో మండలాల్లో పర్యటించి ఎవరి సమస్యలైనా తీరుస్తూ ఉంటావు, కానీ మీ నెల్లూరు జిల్లాలో జరిగే ఇలాంటి వాటి మీద నువ్వు ఎందుకు మద్దతు తెలపట్లేదని చెప్పి నాకు ఫోన్లు చేసి చాలా మిత్రులు అడగడం జరిగింది. వారికి ఒకే సమాధానం చెప్పాను నేను, ఇది ఒక వ్యక్తిగతంగా జరుగుతుంది, ఒక్కడి కోసమే జరుగుతుంది, అందుకోసం నేను దీంట్లో పాల్గొనలేకపోయాను. లేదనుకుంటే ఒక మనిషికి మా యానాది జాతి బిడ్డలకు కానీ యానాది కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినా అక్కడ నేను కనిపిస్తాను, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా నా దృష్టికి వస్తే వెళ్తానని చెప్పాను. మీకు కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తాను. పోట్లూరు జయవర్ధన్ చేసి ఫస్ట్ ఫోటో ఇది. నా మిత్రుడు అతను ఇందుకూరుపేట వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇందుకూరుపేట. అతను ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి ఈ విధంగా మేము ఈ రోజు నాడు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రీలే నిరాహార దీక్ష చేస్తున్నాం, మాకు వచ్చి మద్దతు తెలపండి. నేను ఒకటే చెప్పాను, ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నప్పుడు సురేంద్ర గారు మీరు చెప్పినట్టు మద్దతు తెలపాలంటే ఆయన వ్యక్తిగతంగా ఏంటి వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏం చేశారు, అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం పెట్టిన తర్వాత మా యానాది బిడ్డ అయిన శ్రవంతి గారిని తొలగించుంటే మేము రాష్ట్రమంతా వ్యాపించి మేమంతా మద్దతు తెలుపుకునేవాళ్ళు. కానీ ఆమె తొందరపడి ఎవరో మాటలు నమ్మి రాజీనామా చేసింది. రాజీనామా చేసిన తర్వాత ఒక మేయర్ రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెంటనే కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి నీ ఫోటో మేయర్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇక్కడ ఏ విధంగా కలెక్టర్ ఆఫీసులో నువ్వు ఏ విధంగా పెడతావు? ఇది నేను అడిగాను అతను నా మిత్రుడిని సురేంద్రని. ఈ విధంగా ఫోటో పెట్టినప్పుడు ఎవరు వస్తారు, అసలు ఇది తెలియచేస్తున్నారు అని చెప్పారు. వెంటనే ఆ ఫోటో మార్చేసుకున్నారు, మళ్ళీ ఇది పెట్టేశారు. అంటే ఆయన చేసిన డ్రామాలో ఫస్ట్ సాక్షి ఇది. తర్వాత వైకే న్యూస్లో నిన్న మొన్న చెప్పాడు, నాకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి, అన్ని పార్టీలు నేను చేసే కార్యక్రమాలకి మద్దతు తెలుపుతున్నాయి. అవును, ఎవరైనా యానాదులు అంటే తక్కువ జాతి అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అని ప్రతి ఒక్కరికి జాలి దయ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యానాదుల కష్టాల్లో నిజంగా జరుగుతుండో ఏమేమి జరుగుతాం మనం మద్దతు ఇవ్వాలి, వాళ్ళని కాపాడాలని చెప్పి ఒక పార్టీ కాదు ఒక సంఘాలు కాదు ఏదైనా వస్తే మద్దతు తెలుపుతాయి. కానీ ఇతనేం చెప్పాడు తెలుసా, వాళ్ళు వీళ్ళు చేసే రిలే నిరాశ దీక్షకి మద్దతు తెలపడానికి వచ్చారు. ఆ మీడియాలో చెప్తాడు, పలాని బిఎస్పీ వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలంపించుకున్నాను, పలాని కమ్యూనిస్టు వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలంపించుకున్నాను, తర్వాత ఇంకో పార్టీ అన్ని పార్టీల పేర్లు చెప్పి వాళ్ళందరినీ ఫోన్లు చేసి పిల్లలంపించుకున్నాను, నాకు మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన వారు నాకు మద్దతు తెలపలేదు, వారు కూడా నాకు మద్దతు తెలుపుకుంటే బాగుండేది అని అన్నాడు. కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, నాయకులే, అది మా యానాది కులస్తులే. కానీ నువ్వు ధైర్యంగా చెప్పుకోవాలి, ఇదొక డ్రామా నువ్వు చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో వస్తున్నారు, కానీ నువ్వు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నావు, అదొక డ్రామా. ఇక చూడండి, ఎన్నేటి వెంకట సుబ్బయ్య గారు అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈయన ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు. ఆయన బాపట్ల జిల్లా పైనుండి ఆయన పేరు కొమరగిరి వెంకట ప్రసాద్ గారు, బాపట్ల జిల్లా ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఈయన ఉన్నాడు.
లాస్ట్ నుంచి. ఈమె మా యానాది జాతి బిడ్డ అమ్మగారు అవుతారు నాకు, చూడండి ఆమెను కూడా నాకు ఎవరు మద్దతు తెలపలేదంట. ఆమె ఏం చేస్తుంది? రాపూరి ప్రభావతి గారు రాష్ట్ర ఎస్టీసెల్ జోనల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆమె లేదా మీ అంట. తర్వాత వచ్చి ఈయన నా మిత్రుడు, ఈయన పేరు చౌటూరు రమేష్, మా ఇంటి పేరు పెట్టుకుంటాడు, నా ప్రాణ స్నేహితుడు. పోయినప్పుడు బాపట్ల పోతే కనిపిస్తాడు, పలకరిస్తాడు. కానీ ఇతని పోస్ట్ వచ్చి మాజీ కార్యదర్శి చౌటూరు రమేష్ గారు. ఈయన కూడా